ISR9 న్యూస్ కి స్వాగతం. నందిగామ ఏమాత్రం అభివృద్ధి చెందలేదు అని ప్రతిపక్షాలు పదే పదే గగ్గోలు పెడుతున్నా కళ్ళుండి చూడలేరు అని చెప్పి ఎదురుదాడి చేస్తున్న రాజకీయ నాయకులారా, నందిగామ పట్టణంలో ప్రధాన ఘట్టమైన నందిగామ గాంధీ సెంటర్ పుట్టినప్పటి నుండి గాంధీ సెంటర్ లో అనేక వ్యాపారాలు చేసుకుంటున్నటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అలానే నందిగామ గాంధీ సెంటర్ లోని పూల వ్యాపారాలు చిన్న చిన్న వ్యాపారస్తులు నవనందిగామ నిర్మాణంలో భాగంగా రోడ్లు వెడల్పు చేస్తున్న సందర్భంలో పూల వ్యాపారులు, పళ్ళు వ్యాపారులు అక్కడి నుండి తీసి స్థానిక రైతు బజార్ పక్కనే ఉన్నటువంటి ఖాళీ స్థలంలో పక్కనే ఉన్న షెడ్ నిర్మాణం పూల వ్యాపారుల కోసం, పళ్ళు వ్యాపారుల కోసం వేయడం జరిగింది. దాన్ని ఈ రోజు విద్యార్థులు అక్రమంగా అసహ్యకరమైనటువంటి పరిస్థితుల్లో మద్యానికి బానిసలై, మాదక ద్రవ్యాలకు బానిసలై అది అడ్డాగా మార్చుకొని అక్కడ కార్యకలాపాలు సాగిస్తున్న వైనం. అంటే ఇంకొక మధ్యాహ్నం ఉంది, ఎర్లీ మార్నింగ్ ఉంది, ఈవినింగ్ కూడా, నైట్ టైం కూడా. సో అంటే పక్కన కాబట్టి మిమ్మల్ని అడగాల్సి వస్తుంది. ఎందుకంటే మీరు అనేకసార్లు హెచ్చరించారు. చెప్పాను, చాలాసార్లు చెప్పాను. డిపార్ట్మెంట్ వాళ్ళకి ఏమైనా చెప్పారా? మామూలుగా వీళ్ళకి ట్రాఫిక్ వాళ్ళకి కూడా చెప్పాం. కనపడితే వాళ్ళు స్టేషన్ చెప్పాలి సార్, మాది అవునండి. యాక్చువల్గా స్టేషన్లో కూడా చెప్పాలి. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఇగో ఈ రకంగా 3 ఇంజెక్షన్స్ కూడా కనపడతా ఉన్నాయి. ఈ ఇంజెక్షన్స్ అంటే ఇక్కడ ఈ దగ్గరలో ఏ రకమైనటువంటి వైద్యశాలలు లేవు, ఈ దగ్గరలో ఏ రకమైనటువంటి రోగ నిరోధక సంబంధించినటువంటి మెడికల్ షాప్స్ కూడా లేవు. కాబట్టి ఇవి ఏ రకమైనటువంటి సందేశాన్ని నందిగామ ప్రజల్లో నింపుతున్నారు, వీళ్ళు ఏ రకమైనటువంటి సందేశాన్ని నందిగామ ప్రజలకు ఇవ్వదలుచుకున్నారు, యువత ఏ రకమైనటువంటి దారిలో నడుస్తుందని చెప్పడానికి భయాందోళనకి, అంటే విద్యార్థుల తల్లిదండ్రుల గుండెల్లో భయాన్ని సృష్టించేటంత అపస్మారకమైనటువంటి పరిస్థితి. విద్యార్థులు కావచ్చు లేదా యువకులు కావచ్చు డ్రగ్స్కి అలవాటు పడుతున్నారా? నందిగామ నియోజకవర్గంలో డ్రగ్స్ సప్లై అవుతుందా? దీని వెనక ఎవరున్నారు? అసలు ఎందుకు ఈ రకమైనటువంటి సదుపాయాలు ఇక్కడ ఉంటున్నాయి? కాంట్రాక్టర్ల జేబులను నింపడానికా, లేదా ఏదైతే ప్రభుత్వం సంబంధించినటువంటి రాజకీయ నాయకులు వాళ్ళ యొక్క పబ్బం గడుపుకోవటానికా? ఏ రకంగా ఇక్కడ ప్రజలు ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నందిగామ పట్టణం నవనందిగామ తీర్చిదిద్దుతున్నామని చెప్పుకునే రాజకీయ నాయకులు వీటికి ఏం సమాధానం చెప్తారో వేచి చూడాల్సిన సమయం ఆసనమే ఉంది. ఈ ఇంజక్షన్ ఎప్పుడో బ్యాన్ అవుతుంది. మొత్తం వచ్చిందా? ఇంజక్షన్ ఒకే చోట తిప్పాలి. ఫోటో కూడా రావాలి.
ఎన్టీఆర్ జిల్లా నందిగామ నవనందిగామ నిర్మాతలుగా చెప్పుకునేటటువంటి రాజకీయ నాయకులు కావచ్చు, నవనందిగామ నిర్మాణంలో భాగమైనటువంటి కొంతమంది కాంట్రాక్టర్లు కావచ్చు, నవనందిగామ నిర్మాతలుగా నందిగామని తీర్చిదిద్దుతున్నామని చెప్పుకునే రాజకీయ నాయకులు కావచ్చు, వాళ్ళకు ఒక హెచ్చరిక లాంటిది. ఇది కనువిప్పు కలగాలని చెప్పేసి కూడా ISR PS 85 న్యూస్ ఛానల్స్ ఇక్కడ చేసినటువంటి ఆపరేషన్ అంటే మాకు వచ్చినటువంటి సమాచారాన్ని బట్టి నందిగామ రైతు బజార్లోని ప్రస్తుతం నందిగామకి గాంధీ సెంటర్ ఆయువు పట్టు లాంటిది. ఆ గాంధీ సెంటర్లో పళ్ళ వ్యాపారస్తులు, పూల వ్యాపారస్తులు, కొన్ని కుటుంబాలు, కొన్ని వందల కుటుంబాలు కావచ్చు లేదా కొన్ని కుటుంబాలు కావచ్చు, దాదాపుగా నందిగామ ఏర్పడిన దగ్గర నుంచి అక్కడ వ్యాపారాలు చేసుకుంటూ ఉన్నారు. నవనందిగామ తీర్చిదిద్దాలనే భాగంగా రోడ్డు వెడల్పులో వాళ్ళ వ్యాపారాలు ఏ రకమైనటువంటి ఆటంకం కలుగుతాయి, ట్రాఫిక్ పెరుగుతున్న కాలానుగుణంగా ట్రాఫిక్ ఎలా ఆటంకం కలుగుతున్న ఉద్దేశంతో రైతు బజారు వద్ద పక్కన ఉన్నటువంటి ఖాళీ స్థలంలో పూల వ్యాపారస్తులు, పళ్ళ వ్యాపారస్తుల కోసం కట్టినటువంటి షెడ్స్, దానికి సంబంధించినటువంటి సమాచారం మాకున్నటువంటి సమాచారం ఏంటంటే ఈ ప్రాంతంలో డ్రగ్స్ బాగా సప్లై అవుతున్నాయి. విద్యార్థులకి ఈ రకమైనటువంటి మాదక ద్రవ్యాలు అలవాటు చేసుకోవడానికి అనుకూలమైనటువంటి ప్రదేశంగా ఇక్కడ చెప్పుకుంటున్నారు. కాబట్టి ఇక్కడికి వచ్చి మేము చూస్తే దీంట్లో అనేక రకాల అంటే కళ్ళు చెదిరిపోయేటటువంటి నిజాలు, కళ్ళకి సాక్ష్యాలుగా కనబడేటటువంటి కొన్ని ఇంజెక్షన్స్ కావచ్చు, డ్రగ్స్కి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, నందిగామ ప్రజలు తల్లిదండ్రులు, విద్యార్థుల తల్లిదండ్రులు కావచ్చు లేదా యువకుల్లో ఉన్నటువంటి వేరే హావభావాలు కావచ్చు, ఉలిక్కిపడేటటువంటి సందేశాలు ఇక్కడ కనపడతా ఉన్నాయి. ఒక్కసారి మనం చూద్దాం. ఈ షెడ్స్ కాంట్రాక్టర్ జేబులు నింపడం కోసమా, లేదా ఈ షెడ్స్ పేద ప్రజల వ్యాపార అభివృద్ధి కోసమా, ఈ షెడ్స్ నవనందిగామ నిర్మాణంలో భాగమైనటువంటి కార్యాచరణని సరైనటువంటి కార్యాచరణలో చేయటం చేతగాని రాజకీయ నాయకుల లేదా కాంట్రాక్టర్ల జేబుల యొక్క నింపుకోవడం కోసం అవసరమైనటువంటి సిద్ధాంతాల ఈ రకంగా రైతుపేట నుంచి కావచ్చు కొంతమంది మహిళలు వాళ్ళ నిత్యావసర వస్తువుల కోసం అంటే కూరగాయల కోసం సరైనటువంటి సమయంలో రాలేనటువంటి పరిస్థితి, కొంతమంది డ్రింకర్స్ కావచ్చు, కొంతమంది అంటే వేరే రకమైనటువంటి అలవాట్లు ఉన్న డ్రగ్స్ తీసుకునేటటువంటి వాళ్ళు కావచ్చు, ఇక్కడ కూర్చొని వాళ్ళు చేసేటటువంటి హేళనలు కావచ్చు, నవనందిగామని ఎలా అసలు ఏ రకంగా ముందుకు తీసుకెళ్తున్నారనేది ప్రజల్లో ఉన్నటువంటి ఆందోళన